హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సండే కదా, సండే స్పెషల్ బిర్యానీ చేద్దాం అనమాట. ఫస్ట్ చికెన్ తీసుకోవాలి, బాగా కడుక్కొని. ఇక్కడ నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు తీసుకోవాలన్నమాట. ధనియాల పొడి, చికెన్ మసాలా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు. మనం ముందుగానే బియ్యం కూడా నానబెట్టుకోవాలి, మనకి ఎన్ని కావాలంటే అన్నీ నానబెట్టుకోవాలా. ఇక్కడ మసాలా, పెరుగు. ఫస్ట్ స్టవ్ అంటించుకొని ఒక కడాయి పెట్టుకొని అది హీట్ అయిన తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకొని మళ్ళీ ఉల్లిపాయలు వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకొని బిర్యానీ ఆకు వేసుకోవాలన్నమాట. చెక్క, లవంగాలు, ఇది ఎలక బుడ్లు, ఇవన్నీ వేసుకొని బాగా కలపెట్టుకోవాలన్నమాట. కలిసుకున్న తర్వాత అవి బాగా వేగిన తర్వాత చూడండి, బాగా బ్రౌన్ కలర్లో అయిపోయిన తర్వాత మనం తీసుకున్న చికెన్ వేసుకోవాలి. పసుపు, మిరియాలు, తెల్లవాయలు దంచుకొని పొడి, ఉప్పు, మనకు తగినంత ఉప్పు వేసుకోవాలి. కారం, తగినంత కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా. ఇప్పుడు నేను చెప్పినవన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని మనం వేసుకున్నవన్నీ బాగా ముక్కలకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలంటే కలబెట్టుకోవాలి. ఇలా నేను చూపిస్తున్నా కదా, అలా మిక్స్ చేసుకోవాలి, అన్ని ముక్కలకి అయ్యేలాగా మసాలా. అలాగే పెరుగు కూడా వేసుకోవాలి. కొత్తిమీర. అలాగే మనం చెప్పాం కదా మసాలా కూడా వేసుకోవాలి. అల్లం, కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి పెట్టుకున్న మసాలా, తెల్లవాయలు అన్నీ వేసుకొని మసాలా చేసుకొని మిక్స్ చేసుకొని మనకు సరిపడా వాటర్ పోసుకొని మనం మూత పెట్టేయాలి. మళ్ళీ దాని తర్వాత ఇలా హీట్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ ఉడుకుతుంది కదా, అది ఎసురు అనేది కనపడకూడదు అనమాట. అలాగే మూత పెట్టేసుకోవాలి, ఎసురు కనపడకూడదు. ఇక్కడ వాటర్ ఉంది కదా, అలా కనపడకుండా ఉండాలి. అంతవరకు మనం ఉడకనివ్వాలి బాగా. ఒక గ్లాస్ వాటర్ అంటే ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వాటర్, అంటే ఒక గ్లాసు ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి.
1 గ్లాస్ బియ్యానికి. ఓకేనా, చూడండి తెరులుతుంది. అప్పుడు మనం నానబెట్టుకున్న అన్నాన్ని అదే బియ్యాన్ని వేసుకోవాలి. చూడండి బాగా కలబెట్టుకోవాలి. ఇలా బాగా కలబెట్టుకొని చూడండి మా అమ్మ బిర్యానీ చేస్తూనే బోకులన్నీ కడిగేసింది. చాలా అలసిపోయింది బిర్యానీ చేస్తూ. మార్నింగ్ నుంచి ఒక్కటే పని ఫ్రెండ్స్. మార్నింగ్ చపాతీ పప్పు చేసింది, మరి మా తమ్ముడు టమాటా రైస్ చేసింది. చూడండి ఎలా తెరులుతుందో, ఇలా బాగా తెరలాలి. చూడండి అన్నం బాగా ఉడకాలన్నమాట. బాగా మనకి ఎసురు అనేది కనపడకూడదు. మూత పెట్టేసుకోవాలి బాగా హీట్. చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది. మనం దాని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే, గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి బిర్యానీ రెడీ. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు బిర్యానీ ఉంటే మనం సిమ్లో పెట్టుకోవాలన్నమాట గ్యాస్. అప్పుడు కింద అనేది మాడదన్నమాట. చూడండి వేడి బిర్యానీ రెడీ. మా ఇంట్లో అయితే సండే స్పెషల్ బిర్యానీ. మీ ఇంట్లో మీరేం చేస్తారు చెప్పండి? మీ ఇంట్లో మీరేం చేస్తారో కామెంట్ చేయండి. మా బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇప్పుడు మా మమ్మీ తింటుంది బిర్యానీ, చూద్దాం. సూపర్ అంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.